హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం అండి. ఈరోజు మనం ఒక స్పెషల్ లొకేషన్కి తీసుకువెళ్తున్నాం. శ్రీకాకుళంకి 45 కిలోమీటర్లు, హిరమండలానికి 16 కిలోమీటర్లు, శ్రీముఖలింగానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిట్టాలపాడు గ్రామానికి మనం ఇప్పుడు ప్రయాణిస్తున్నాం. ఈ ప్రయాణంలో ప్రకృతి అందాలు ఒక ఎత్తు అయితే, అక్కడ దొరికే ఒక అదిరిపోయే ఐటెం మరొక ఎత్తు. అవునండి, ఇక్కడ చికెన్ పకోడీ చాలా ఫేమస్. ఫ్రెండ్స్, ఇప్పుడు మన మండలంలో కిట్టాలపాడులో ఉన్న నాగయ్య చికెన్ పకోడీ సెంటర్లో ఉన్నాం. ఇక్కడ కిట్టాలపాడుకి ఇంకో పేరు కూడా ఉంది, చికెన్ పకోడీ ఫేమస్ అని. ఆ చికెన్ పకోడీ ఈరోజు ఏ విధంగా తయారు చేస్తారు, ఇక్కడ ఎందుకు ఇంత ఫేమస్ అయిందో ఈరోజు మనం తెలుసుకుందాం. గో టు నాగయ్య చికెన్ పకోడీ కిట్టాలపాడు. అమ్మా, ఏంటి రోజుకి ఎంత బేరం అవుతుందమ్మా? అవుతుంది ఒక 15 కేజీలు 10 కేజీలు 20 కేజీలు అవుద్ది అంతే. అది మాకు జనాలు పట్టించి జనాలు వస్తే ఎక్కువ అవుద్ది, లేదంటే కొద్ది తక్కువ అవుతుంది. శనివారం తక్కువ అవుద్ది కానీ ఆదివారము, మంగళవారము, శుక్రవారం ఎక్కడ చూసినా కిట్టాలపాడు చికెన్ పకోడీ, కిట్టాలపాడు చికెన్ పకోడీ. మేము మరి అన్ని క్వాలిటీ వేస్తామండి. క్వాలిటీ ఎడ తగ్గించము, పీడం ఆయిల్ వేస్తాము, మరి ఫ్రీయా ఇది వేస్తాము, అల్లం పేస్ట్ వేస్తాం, సొంతం చేస్తాం అల్లం పేస్ట్, ఆచి చికెన్ మసాలా వేస్తాము, అన్ని నెంబర్ 1 వేస్తాము క్వాలిటీ. అందుకే మా క్వాలిటీ బాగుండబట్టే మేము ఇంతవరకు ఫేమస్ అయినాము. అలాగని క్వాలిటీ ఏది తగ్గించము. సాధారణంగా హోటల్స్లో ఐస్లో పెట్టిన చికెన్ వాడుతుంటారు, కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే వీరికి సొంతంగా పౌల్ట్రీ ఫామ్ ఉంది. కస్టమర్ రాగానే ఫ్రెష్ కోడిని తీసి చాలా నీట్గా క్లీన్ చేస్తారు. ఆ తాజాగా ఉండే మాంసం వల్లే పకోడీ అంత జ్యూసీగా వస్తుంది. ఈ ప్రాసెస్ అంతా చూస్తుంటే మనకు క్వాలిటీ మీద నమ్మకం కలుగుతుంది. ఇక అసలైన రుచి అంతా ఈ మేరినేషన్లోనే ఉంది. ఆవిడ స్వయంగా ఇంటి మసాలాలను వాడుతూ చికెన్కి మసాలా పట్టించే విధంగా చూడండి, ఏ ఏ మసాలాలు వేస్తున్నారు, ఆ టేస్ట్ ఎలా వస్తుంది అనేది ఆవిడ వివరిస్తుంటే నోరూరిపోతుంది. పక్కా పల్లెటూరు పద్ధతిలో ఈ మసాలాల మిశ్రమం తయారవుతుంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం అర్థమవుతుందండి. వీళ్ళు రుచితో పాటు ఆరోగ్యానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. ఈ పకోడీ తయారీలో కేవలం నాణ్యమైన బ్రాండెడ్ కంపెనీ నూనెను మాత్రమే వాడుతున్నారు. చికెన్ ముక్కలకు మసాలాలు పట్టించేటప్పుడు నాగయ్య గారు ఎక్కడా రాజీ పడరు. చూడండి, ఆ చికెన్ మ్యాగ్నేషన్ చేస్తుంటే అర్థమవుతుంది ప్రతి ముక్కకి మసాలా ఎంత బాగా పట్టిందో. ఇలా సరైన పద్ధతిలో మంచి నూనెతో వేయిస్తారు కాబట్టే ఈ కిట్టాలపాడు పకోడీకి అంత డిమాండ్. పేరు నాగేశ్వరం అండి, నాగే అంటారు. నాగయ్య, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ పకోడీ సెంటర్ నడుపుతున్నారు? మేము ఇప్పుడు ఒక 15 సంవత్సరాలు సెలబ్రేషన్. మీ పకోడీ ఎంత ఫేమస్, ఎక్కడ చూసినా శ్రీకాకుళం జిల్లా మొత్తం మీద మీ నాగయ్య చికెన్ పకోడీ, కిట్టాలపాడు చికెన్ పకోడీ అంటే ఫేమస్ కదా. ఇంత పేరు మీకు ఎందుకు వచ్చింది? ఓడిందల్లా కాస్ట్ల ఐటమ్ వాడుతాం సార్. ఆధారు ఫ్రీడమ్ వాడుతాను, ఆయిల్. తర్వాత ఏరోదారు ప్లస్ ఆయిల్ పెడతాము. తర్వాత మసాలా కూడా మా సొంతం తయారు చేస్తాము. తర్వాత ఏవైనా సరే ఓడిన ఐటమ్ అయితే మంచి కాస్ట్లీగా ఓడుతుంది. అల్లం వెల్లుల్లి ఏదైతే మా సొంతం కొట్టుకుంటారు. మా మెసేజ్ ఉంటుంది, వాళ్ళ ఇంటికాడ మా పాప ఉంటారు, వాళ్ళ ఇంటికాడ వెళ్ళిపోతారు. దాని తర్వాత మా మెసేజ్ మేము ఇక్కడ చేస్తున్నాము. చికెన్ కూడా మా ఓన్లీ మా సొంతమని మేము చికెన్ కూడా కొద్దిగా వర్క్ చేస్తాం. దానిపైన మా సొంత ఏ టైం అయినా సరే మేమే ఓన్ చేసుకునేమంటే పకోడీ వేస్తాం. ఓకే, ఇంకెవరు మనుషులు ఇంక వేరే మనుషులు ఎవరు చేసేవాళ్ళు ఎవరు ఉంటారు, మేము తప్ప బయట వాళ్ళకి ఎవరు చేస్తాం. చూసారా, కిట్టాలపాడులో నాగయ్య గారు ఈయన. కిట్టాలపాడు చికెన్ పకోడీ ఇక్కడ చాలా ఫేమస్ మన జిల్లాలోనే. ఉండదు బాబు, అంత ఫుల్ గా మేము బాయిల్ చేయక తీము. ఏమాత్రం కూడా కొంచెం కూడా పచ్చి తీయడం కానీ ఆయిల్ కొట్టి తీయడం కానీ ఉండదు. అంత ఆయిల్ కొట్టి చూసారుగా, ఆ వేడి వేడి నూనెలో చికెన్ పకోడీ చిటపటలాడుతూ వేగుతుంటే వచ్చే వాసన చుట్టుపక్కల ప్రాంతమంతా వ్యాపిస్తుంది. ప్లాస్టిక్ ప్లేట్లు వాడకుండా సాంప్రదాయబద్ధంగా విస్తరాకులో వడ్డించడం ఇక్కడ మరో ప్రత్యేకత. ఆ వేడికి విస్తరాకు నుంచి వచ్చే సువాసన పకోడీ రుచిని రెట్టింపు చేస్తుంది. నా పేరు బలరాం అండి. ఈ ఊరు గ్రామం తాలూకా పకోడీ తయారు చేస్తారు. ఈ పకోడీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. మాకు తెలిసి ఫస్ట్ టైం మేము రావడం జరిగింది. బాగుంటుంది ఈ పకోడీ. ఎక్కడి నుండి వచ్చారు? మేము ఆంధ్ర సంస్థ. ఆంధ్ర నుంచి కిట్టాలపాడు పకోడీ కోసం ఇక్కడ చికెన్ పకోడీ ఫేమస్ చాలా బాగుంటది. ఇక్కడ అందరూ చాలా మంది వస్తారు.
బాగానే ఉంటుంది ఇక్కడ కానీ చాలా బాగుంటుంది. అందరూ వస్తుంటారు, పొద్దుపోతే ఖాళీ ఉండదు ఇక్కడ, అందరూ బాగుంటుంది. మా ఏరియాలో ఇదే ఫేమస్. మా ఫ్రెండ్స్ వైజాగ్ నుంచి వచ్చారు, వాళ్ళ కుర్మగ్రామ్ చూపించి ఈ టేస్టీ ఫుడ్ని నేచురల్గా మనోడు చేస్తాడు ఎప్పుడు. మా ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి వచ్చినా ఎక్కడి నుండి తీసుకుని వెళ్తాం, చాలా బాగుంటుంది.